హలో ఆల్, ఈ వీడియోలో ఛాంపియన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇందాక షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఇది 4th వీడియో అనమాట. అంటే 4th థియేట్రికల్ రివ్యూ పెడుతున్నాం. ఆల్రెడీ ముందు శంబాల, దండోరా అండ్ ఈషా మూవీ రివ్యూస్ అయితే పెట్టేశాము. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ ప్లే చేస్తాను, చెక్అవుట్ చేసండి, లేదంటే ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ ఓటీటీకి వచ్చిన కంటెంట్ కూడా ఒక వీడియో అయితే సెకండ్ ఛానల్ లో పెట్టడం జరిగింది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టా లింక్ ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో కొట్టండి. సో 2 ఛానల్ అప్డేట్స్ కూడా మీకు అక్కడ తెలుస్తుంటాయి. ఇక స్టోరీ వచ్చేసి హీరో మైకెల్, తనకి ఫుట్బాల్ అంటే ప్రాణం. తనకి లండన్ వెళ్ళి పెద్ద ప్లేయర్ అవ్వాలని అయితే డ్రీమ్ ఉంటుంది. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసి తన డ్రీమ్ ని పక్కన పెట్టి బైరన్పల్లి అనే విలేజ్ కి అయితే వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మరి అసలు హీరో డ్రీమ్ నెరవేరిందా లేదా, మరి ఆ బైరన్పల్లి అనే ఊర్లో ఏం జరుగుతుంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ స్టోరీ అంతా కూడా. అంటే స్టోరీ సెటప్ వచ్చేసి మొత్తం 1948 ఆ ఎరలో నడుస్తూ ఉంటుంది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ చూసుంటే ఈ వాటికి మూవీ కనుక. ఇక నాకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీ వచ్చేసి ఇట్ వాజ్ ఓకే భయ్యా, వన్ టైం వాచబుల్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే రోషన్ గారు ఇంతకు ముందు మీద అయితే చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పాలి. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం క్రేజీ ఉంటుంది. పెళ్లి సందడిలో లవర్ బాయ్ లా ఉన్నాడు, ఇందులో ఫుల్ రగ్గడ్ అండ్ మ్యాన్లీ లుక్ లో చంపేశాడు భయ్య. అంటే యాక్టింగ్ లో కూడా చాలా మెచ్యూరిటీ అయితే కనిపించింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అన్స్వర రాజన్ గారి పర్ఫార్మెన్స్ కూడా తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేసింది. స్క్రీన్ మీద అయితే చాలా బాగుంది. బట్ ఆమె డబ్బింగ్ చెప్పించారా లేక ఆమె ఓన్ వాయిస్ తెలియదు కానీ నాకు సెట్ కాలేదు. నాకు అంత అలాగే మూవీ టోనిక్ సెట్ అవ్వలేదు అనమాట. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ మెయింటైన్ చేశారు భయ్య. విజువల్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఆర్ట్ వర్క్స్ అండ్ సెట్ పీసెస్ అండ్ ఎస్పెషల్ 1940s వైబ్ ని పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారు. సో టెక్నికల్ అయితే సినిమాకి పేరు పెట్టడానికి అయితే లేదు నాకు. బైరన్పల్లి ఎపిసోడ్ కూడా సినిమాలో చాలా బాగా బ్లెండ్ అయింది అనమాట. విలేజ్ బ్యాక్ డ్రాప్ ని, అక్కడ జరిగే ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా చూపించారు. ఆ హిస్టరీ తెలియని వాళ్ళకి ఇది కొత్తగా ఉంటుంది కొంచెం. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ పరంగా కూడా మిక్కీ జే మేయర్ గారి సాంగ్స్ బీజిఎం చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ గిర గిర సాంగ్ తెలిసిందే ఆల్రెడీ, చాట్ బస్టర్. విజువల్స్ తో కలిపి చూస్తే సూపర్ వర్కౌట్ అయింది. ఎందుకు అంత సూపర్ అనిపించలేదు మూవీ అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే అండ్ ల్యాగ్ చాలా దారుణంగా అనిపించింది నాకైతే. అదంతా స్టోరీ లైన్ బాగున్నప్పటికీ కూడా నరేషన్ మాత్రం చాలా ఫ్లాట్ గా వెళ్తుంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఓకేష్ గా వెళ్తుంటుంది. అంటే ఆ డ్రాగ్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మీకు ఎక్కడ కూడా హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు. అదే మూమెంట్ ని సెకండ్ హాఫ్ లో కూడా క్యారీ చేశారు. ఎక్కడ కూడా హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు. చాలా స్లో అయిపోతుంటుంది వెళ్ళి కొద్ది మూవీ కూడా. చాలా ల్యాగ్ ఎక్కువైపోయింది భయ్య. ఎందుకంటే 2 hours 45-49 minutes ఉంటుంది. అండ్ ఎంత టైం తీసుకున్నప్పటికీ కూడా మీకు ఎమోషన్ కనెక్ట్ అవ్వదు మూవీలో. ఎందుకంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా అసలు వర్కౌట్ అవ్వదు. ఎమోషనల్ కనెక్ట్ అన్నది మిస్ అయిపోతారు అనమాట. ఆ విలేజ్ లో జరిగే కష్టాలు చూపిస్తారు, కానీ ఆడియన్స్ కి ఆ పెయిన్ అండ్ ఆ స్ట్రాంగ్ కనెక్ట్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంకా డెప్త్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారేమో అనిపించింది నాకైతే. ఫుల్ ప్లెజర్ గా చూపించడానికి. అంటే రజాకర్స్ అంటే ఇది అది అని చెప్పేసి నేను చాలా విన్నా యాక్చువల్లీ చెప్పాలంటే. అంత భయంకరంగా అంత డీప్ గా అయితే వీళ్ళు చూపించలేదు అనిపించింది నాకైతే. ఏదో పై పైన టచ్ చేసి వదిలేసారు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ అసలు వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ హీరో క్యారెక్టర్ తన ఫుట్బాల్ కెరీర్ గురించి అండ్ తన క్యారెక్టరైజేషన్ గురించి సరిగ్గా క్యారెక్టర్ అయితే డెవలప్ చేయలేదు. అంత డీప్ గా చూపించలేకపోయారు. అందుకే ఆ క్యారెక్టర్ కూడా మనం కనెక్ట్ అవ్వలేము. అండ్ కొన్ని వార్ సీన్స్ లో ఆ గ్రాఫిక్స్ ఇదంతా కూడా కొంచెం విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. బట్ ఓవరాల్ గా మాత్రం ఇట్ వాజ్ ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది నాకైతే. టెక్నికల్లీ రిచ్ ఫిల్మే, బట్ ఒకటే మైనస్ అయిపోయింది. ఆ ఎమోషనల్ డెప్త్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా ల్యాగ్ అండ్ అన్ఇంట్రెస్టెడ్ గా వెళ్ళింది నాకైతే మూవీ అంతా కూడా. సో అందుకే వన్ టైం వాచబుల్ అని చెప్తున్నా. ఓవరాల్ గా అయితే సిన్సియర్ అటెంప్ట్ అయ్యా ఛాంపియన్ అనేది. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే వెళ్ళండి, థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఓకే, వీక్ అనే వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ ఎక్కడితో ఈ రోజుతో ఇంకే కంటెంట్ ఉన్నా సరే నేను పెట్టను, ఎందుకంటే నాకు అయిపోయింది నా ఓపిక, నా స్ట్రెంత్. రేపు మార్నింగ్ మళ్ళీ 6:30కి స్ట్రేంజర్ థింగ్స్ ఉంది కాబట్టి సో ఎక్కడితో ఈ వీడియోస్ ఆపేద్దాం. రేపు మళ్ళీ స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2 రివ్యూ కూడా 6:30కి స్టార్ట్ చేస్తా, త్వరగానే పెట్టేస్తానులేండి. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మీరు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇన్ కేస్ ఏమన్నా ఆన్లైన్ లోకి వచ్చిన మూవీస్ కానీ ఓటీటీ కంటెంట్ కానీ ఉంటే కనుక సెకండ్ ఛానల్లో వస్తే ఒక వీడియో రావచ్చు, లేదంటే లేదు. కుదిరితే సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.